ఆర్మీ బ్రీఫింగ్లో ప్రిసైజ్గా చెప్పేటువంటి అవకాశం ఉందా? డీటెయిల్గా చెప్తారా? ఈరోజు ఆపరేషన్ ఈరోజు ఎందుకు చేశారు, తర్వాత యుద్ధ విమానాలు ఎలా వాడారు, తర్వాత ఎయిర్ స్పేస్ని పాకిస్తాన్ ఎయిర్ స్పేస్లోకి వెళ్ళారు కాబట్టి వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ గురించి ఏదైనా చెప్పే అవకాశం ఉందా? 10 గంటలకు ఎవరెవరు ఈరోజు ప్రెస్ బ్రీఫింగ్ ఉండేటువంటి అవకాశం ఉంది? ఖచ్చితంగా ఇస్మాయిల్, మీరు చెప్పినట్టు తూర్పు తెల్లవారగానే విజయ గీతిక మోసుకొచ్చినట్టుగా సింధూర వర్ణభరితంగా ఈరోజు భారత భద్రతా బలగాలని కూడా విజయం సాధించాయి. చాలా సర్ప్రైజ్ ఎలిమెంట్ లో భాగంగానే ఈ అటాక్ జరిగింది. ఎవరు ఊహించొద్దు. సో అటువంటి సమయంలోనే దాడి జరిగితే ఎక్కువ విజయం, ఎక్కువ గెలుపు శక్తి మనకు వస్తుంది. కాబట్టి ఆ మేరకే మనకు ఎలాంటి నష్టం లేకుండా శత్రువు ఏమరపాటుగా ఉన్నప్పుడే తక్కువ నష్టంతోనే, అసలు 0 నష్టంతోనే ఈరోజు భారత్ ఈ గట్టి విజయాన్ని, ఘన విజయాన్ని సాధించిందని మనం చెప్పాలి. ఎందుకంటే దేశమంతా కూడా మాక్ డ్రిల్ వైపు వెళ్తున్నటువంటి సమయంలో మాక్ డ్రిల్ చేస్తామని చెప్పి ఒక అంతర్జాతీయ సమాజానికి కూడా మనం సమాచారం ఇచ్చాం. ఈ రోజు పూర్తిగా మాక్ డ్రిల్ జరుగుతున్నాయి. సో దీనికి సంబంధించి గత 2 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. సో పాకిస్తాన్ కూడా అదే భావనలో ఉన్నటువంటి పరిస్థితి. సో అటువంటి శత్రువు ఏమరపాటుగా ఉన్న సమయంలో పైన ఇప్పుడు దాడి జరగదు, ఇంకా కొంత సమయం ఉంటుంది, ఇంకా భారత్ ప్రిపరేషన్ లోనే ఉందనేటువంటి ఒక భావన ఉన్న సమయంలోనే అటాక్ చేసింది. సో దానికోసం, ఈ అటాక్ కోసం ఈ రకమైనటువంటి మాక్ డ్రిల్ ను ఎంచుకుంది అనేటువంటి ఒక ఎక్స్పర్ట్స్ నుంచి ఒపీనియన్ వస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా వీటితో పాటు మరొక కీలక సమాచారం వస్తుంది ఇస్మాయిల్. అందులో ప్రధానంగా కేవలం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోనే కాదు, పాకిస్తాన్ భూభాగంలో, పాకిస్తాన్ తో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ బార్డర్ ఉన్నటువంటి భూభాగంలో 4 చోట్ల భారత్ దాడులకు పాల్పడింది. ఇది చాలా బిగ్గెస్ట్ న్యూస్. కేవలం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లోనే కాదు, పాకిస్తాన్ భూభాగంలో, అంటే ఎలాంటి డిస్ప్యూట్ లేనటువంటి పాకిస్తాన్ భూభాగంలో కూడా 4 చోట్ల భారత ఆర్మీ దాడికి పాల్పడింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈ దాడికి దిగినట్టుగా తెలుస్తుంది. అందులో ప్రధానమైనటువంటి ప్రాంతాలు మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. అందులో మురిటికి అనేటువంటి ప్రాంతం ఇంటర్నేషనల్ బార్డర్ లో ఉంది. సో దీనికి సంబంధించి ఇక్కడ కూడా భారత్ దాడులకు పాల్పడింది. కేవలం ముజఫర్ నగరే కాదు, మురిటికి అనేటువంటి ప్రాంతం కూడా క్లియర్ గా ఈ పాకిస్తాన్ నేరుగా భూభాగంలో ఉంది. సో ఇంటర్నేషనల్ బార్డర్ తో ఉన్నటువంటి ఇదంతా కూడా డిక్లేర్డ్ గా అందరూ పరస్పరం గౌరవించేటువంటి బార్డర్ ఇంటర్నేషనల్ బార్డర్. అంటే ఇంటర్నేషనల్ బార్డర్ ఉన్నటువంటి ప్రాంతంలో 4 చోట్ల, మురిటికి సహా 4 ప్రాంతాల్లో ఈ దాడి జరిగినట్టుగా మనకు సమాచారం అవుతుంది. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో 5 చోట్ల ఈ దాడులు జరిగినట్టు తెలుస్తుంది. ఇది విషయాన్ని మనం కాదు, మన ఆర్మీ కాదు, ఏకంగా పాకిస్తాన్ కు సంబంధించినటువంటి డీజీ ఐఎస్పీఆర్ వీరు దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని వెల్లడించారు. ప్రధానంగా కోట్లీ, మురిట్కే, బహావల్పూర్, చక్కు, అమ్రు, భీంబర్, గుల్పూర్, సియాల్కోట్, అలాగే ముజఫర్ నగర్ లో ఉన్నటువంటి 2 సైట్స్. ప్రధానంగా ఈ పాకిస్తాన్ భూభాగంలో ఉన్నటువంటి ప్రాంతాలు సియాల్కోట్, బహావల్పూర్, చాకు ఆర్మర్, మురిట్కే, ఈ 4 ప్రాంతాలు ఇంటర్నేషనల్ బార్డర్, అంటే అంతర్జాతీయ సరిహద్దు లోపల ఉన్నటువంటి, అంతర్జాతీయ సరిహద్దు దాటి మనం వెళ్ళాం. ఇప్పటివరకు లైన్ ఆఫ్ కంట్రోల్ వరకు దాటి మనం వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ ఏకంగా ఇంటర్నేషనల్ బార్డర్ కూడా ఈ రోజు మనం క్రాస్ చేసి 4 ప్రాంతాల్లో సియాల్కోట్, బహావల్పూర్, చక్కు ఆర్మరు, మురిట్కే, ఈ మొత్తం ప్రాంతాల్లో కూడా భారత్ ఎయిర్ ఫోర్స్ దాడిలోకి దిగింది. ఈ 2 ప్రాంతాల్లో బహావల్పూర్ లోనేమో జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్ ఉంది, అలాగే మురిట్కేలో లష్కర్ ఈ తోయిబా హెడ్ క్వార్టర్ ఉంది. సో క్లియర్ గా మనకు ఈ రోజు మనకు సమాచారం ఏకంగా ఇప్పటివరకు మనం చూసాం ఇస్మాయిల్. అందులో ఇటు బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ జరిగినప్పుడు కానీ, సర్జికల్ స్ట్రైక్ జరిగినటువంటి సమయంలో తమ పైన ఎలాంటి దాడులు జరగలేదు, ఎలాంటి నష్టం జరగలేదని అంతర్జాతీయ మీడియాను తీసుకొచ్చి బుకాయించేటువంటి ప్రయత్నం పాకిస్తాన్ చేసినటువంటి సందర్భాలు మనకు తెలుసు. కానీ ఈసారి మాత్రం పాకిస్తాన్ చాలా ఆశ్చర్యకరంగా తమ పైన దాడులు జరిగాయి. కేవలం పీఓకేలోనే కాదు, పాకిస్తాన్ లో కూడా దాడులు జరిగాయి. ఈ మురిటికే ప్రాంతం కానీ, బహావల్పూర్, ఈ సియాల్కోట్, ఈ ప్రాంతాలన్నీ కూడా ఇంటర్నేషనల్ బార్డర్ పక్కనే ఉన్నటువంటి, లాహోర్ కు అతి సమీపంలో ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో కూడా దాడులు జరిగాయని పాకిస్తాన్ అడ్మిట్ చేసింది. సో క్లియర్ గా దీన్ని బట్టి భారత్ శక్తి మనకు చేస్తున్నటువంటి క్లెయిమ్ గానే చూడాలి. భారత్ తన భూభాగంలోకి వచ్చి దాడి చేసింది అనేటువంటి ఒక ఏడుపుగొట్టు ప్రకటనను స్టార్ట్ చేసింది. కానీ పాకిస్తాన్ చెప్పేటువంటి విషయాల మీద ఎవరికి నమ్మకం లేదు, పాకిస్తానీలకే నమ్మకం లేదు. భారత ఆర్మీ ఏం చెప్తుంది అనేటువంటిది చూడాలి.